రాజ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఈరోజు మనం గ్రూప్ 1 ఎగ్జామ్స్, ముఖ్యంగా ఏపీపీఎస్సీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆర్ఎస్ ఎడ్యుజోన్ నుంచి బాలాజీ గారు. అండ్ చాలామందికి గ్రూప్ 1 ఏపీపీఎస్సీకి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది, కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. మీ డౌట్స్ ఏమన్నా సరే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, వాటిపై ఒక వినూత్నమైన ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొస్తాం. నమస్కారం బాలాజీ గారు. నమస్తే అండి. సో గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సిలబస్ మారుతుంది, వచ్చే సిలబస్ ఇప్పుడు కష్టతరంగా ఉంటుందా లేదంటే కొంచెం ఈజీగా ఉంటుందా అనే ఒక కన్క్లూజన్ ఇంకా రాలేదు. ఓకే. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మాత్రం చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు ఈసారి. అవునండి. ఏం చెప్తారు దీని గురించి? యాక్చువల్గా రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ రిజల్ట్ అనేది దగ్గరకు వచ్చేయడంతో కొత్త నోటిఫికేషన్ మీద హోప్స్ అనేటువంటివి పెరిగాయి. కాకపోతే మనకు సిలబస్ చేంజ్ అవుతుందని వెరీ రీసెంట్గా మనకు అన్అఫిషియల్గా అయినా సరే మనకి ఎప్పుడు కూడా సిలబస్ చేంజ్ అయ్యేటప్పుడు అదే విధంగా లీక్స్ వస్తుంటాయి, ఫైనల్గా అదే కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం తీసిపడడానికి లేదు. ఒక సిలబస్ చేంజెస్కి సంబంధించి ఒక నోట్ అయితే రిలీజ్ రావడం జరిగింది. అది కూడా ఏపీపీఎస్సీ మెంబర్ నుంచే వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ సిలబస్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మరి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి కానీ ఇది ఏ విధంగా ఉంటుందని అబ్జర్వ్ చేసినట్లయితే ఒక విధంగా కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకనంటే వెరీ రీసెంట్గా కంప్లీట్ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్కి ముందు అంటే గత గవర్నమెంట్లో గ్రూప్ 1 ప్యాటర్న్ మారుస్తున్నాము అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అది చూసి చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఎందుకనంటే గ్రూప్ 1 అనేటువంటిది ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకి, తెలుగు మీడియం అభ్యర్థులకి ఒక అందనేటువంటి ద్రాక్షలా ఉంది. ఎందుకంటే గ్రూప్ 2 కానీ మిగిలిన ఉద్యోగాలు చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనం కరెక్ట్ పెడితే కరెక్ట్, రాంగ్ పెడితే రాంగ్ అంతే. కానీ గ్రూప్ 1కి వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేటువంటిది తెలుగు మీడియంలో చదువుకుంటే తక్కువ మార్క్స్ వస్తాయని, అదేవిధంగా మనకు గ్రామీణ వాతావరణంలో చదివినటువంటి అభ్యర్థులు ఆ డిస్క్రిప్టివ్ రైటింగ్ రాయలేకపోవడం అనేటువంటిదో గ్రూప్ 1కి చాలా దూరంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 నోటిఫికేషన్ పెడితే మోర్ దెన్ 10 lakhs అప్లికేషన్స్ వస్తాయి. అదే గ్రూప్ 1 చూసుకుంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే గ్రామీణ అభ్యర్థులు కానీ భయపడిపోతున్నారు, అంటే వాళ్ళని భయం ఆ విధంగా క్రియేట్ చేసి పెట్టేశారనమాట. సో ఎప్పుడైతే ఈ మోడిఫికేషన్ జరగబోతున్నాయని వచ్చిందో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ మనకు 5 పేపర్స్లో 3 మనకు డిస్క్రిప్టివ్, రిమైనింగ్ ఆబ్జెక్టివ్, కొద్దిగా డిస్క్రిప్టివ్ అన్నట్టు కొద్దిగా ఓరట్ అనేటువంటిది కలిగింది. అలా వస్తుందేమో అని ఆశించారు. కాకపోతే అలా ప్రకటించి నెక్స్ట్ 2 monthsలో ఇచ్చినటువంటి ఎగ్జామ్ అది ఇవ్వకుండా మళ్ళీ పాత పద్ధతిలో ఇచ్చి డిసప్పాయింట్ చేశారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎక్కువ విలేజ్ ఓరియంటెడ్ గాను అండ్ తెలుగు మీడియం ఓరియంటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు యూజువల్లీ డిస్క్రిప్టివ్ విధానంలో కానీ ఆబ్జెక్టివ్ విధానంలో కానీ, ముఖ్యంగా డిస్క్రిప్టివ్ విధానం పక్కన పెడితే ఆబ్జెక్టివ్ ఈక్వల్గానే ఉంటుంది ఎవరికైనా సరే అనేది అందరికీ తెలుసు. బట్ అయినప్పటికీ కూడా అందులో పాస్ పర్సంటేజ్ అనేది తగ్గడానికి గల కారణాలు ఏవై ఉంటాయి? కేవలం సిలబస్ ఓరియంటెడ్గానే అది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అంటారా? అట్లా అని కదండి. అంటే ఇప్పుడు మనకు ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్ అయినప్పటికీ, డిస్క్రిప్టివ్ తరహా ఎగ్జామ్ అయినప్పటికీ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ పర్సంటేజ్, సక్సెస్ పర్సంటేజ్ 0.01% ఉంటుంది. కానీ ఇక్కడ మనకి యూపీఎస్సీని చూసుకుంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది నువ్వు వేరియస్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్లో వర్క్ చేయాలి. కాబట్టి అక్కడ నీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది నీకు ఇంగ్లీష్ మీద కమాండ్ అనేటువంటిది లేదా హిందీ మీద కమాండ్ అనేటువంటిది అవసరం, కంపల్సరీ. కానీ ఇక్కడ నువ్వు గ్రూప్ 1 అనేటువంటిది మన స్టేట్లో మన రాష్ట్రంలో ఉద్యోగం చేయాలి. కాబట్టి ఇప్పుడు పాత పద్ధతి అనేటువంటిది ఎవరైతే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫేవరబుల్గానే ఉంది తప్ప కొత్తగా ఇప్పుడు విలేజ్లో చదువుకున్న అబ్బాయికి, ఓ డిగ్రీ చదివిన అబ్బాయి గ్రూప్ 1 అయ్యేటువంటి అర్హత లేదా అంటే ఉంది కదా. అతను ఇక్కడే కదా జాబ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి కొద్దిగా అన్యాయంగా, అంటే అన్యాయం అని కాదు, కష్టపడితే ఇది కూడా అవుతుంది. కాకపోతే వాళ్ళు ఆశించింది జరగలేదని మాత్రం చెప్తున్నాను అనమాట. సో ఈ కొత్త ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఏం మార్పులు జరగబోతున్నాయి అంటే కొంతవరకు పాజిటివ్ నోట్ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే ప్రిలిమినరీలో చూసుకున్నప్పుడు మనకి 2 పేపర్స్ ఉన్నాయండి గతంలో, 120+120. తర్వాత అందులో మనకి రీజనింగ్, అర్థమెటిక్ సపరేట్గా ఒక పేపర్ ఉంటే ఆ పేపర్ మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అక్కడ మనకి దొరికిపోయేవారు, అంటే ప్రిలిమినరీ కూడా క్వాలిఫై కాలేకపోయేవారు అనమాట. ఇప్పుడు ఆ 120, 120, 240 కలిపి 150 మార్క్స్కి ఒకే పేపర్ పెడుతున్నారు అనమాట. దీనివల్ల నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం పాజిటివ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి న్యూస్ అని, అంటే మొత్తం మనం డిసప్పాయింట్ చేసేసి చెప్పవలసిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు సక్సెస్ అవుతారు, అది మనకు తెలుగు మీడియం ఓరియంటెడ్ ఎవరైనా సరే. తర్వాత ప్రిలిమినరీకి వచ్చేటప్పటికి, మెయిన్స్కి వచ్చేటప్పటికి క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 అండి. క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇక్కడ కూడా తెలుగు మీడియం అభ్యర్థులకి ఫేవర్ జరిగిందని చెప్తాను నేను. ఎలా అంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉండే ఇంతకుముందు, ఒకటి ఇంగ్లీష్ సపరేట్ ఉండేది, తెలుగు సపరేట్ ఉండేది. 2 సపరేట్గా మనం క్వాలిఫై కావాలి కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే క్వాలిఫై పేపర్స్ ఇంగ్లీష్ తెలుగుని కలిపి ఒకే పేపర్గా తీసుకొస్తారు. అప్పుడు మనకి తెలుగులో మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో కాస్త అటు ఇటు అయినప్పటికీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది.
ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో మార్క్స్ బాగా వచ్చి తెలుగులో అటు ఇటు అయినా బెనిఫిట్. ఈ విధంగా ఇక్కడ వరకు పాజిటివ్ ఉందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే మిగిలిన పేపర్స్ అనేటువంటివి మనకు ఇంటర్వ్యూ అనేటువంటి తీసేస్తారు అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా ఇంటర్వ్యూ ఉందని చెప్తున్నారు 75 మార్క్స్కి. మిగిలినటువంటి 5 పేపర్స్ 150 మార్క్స్ చొప్పున 750 ప్లస్ ఇది ఒక 75 825 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. కాబట్టి మనకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటిది ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు. ఎందుకంటే రీసెంట్గా మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ కొన్ని లీక్స్ ఇచ్చారు. ఆ క్యాలెండర్లో ఒకే ఒక పాజిటివ్ అంశం ఏం కనపడింది అంటే మోర్ దెన్ 150 వేకెన్సీస్తో గ్రూప్ 1 ఉంది. అంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర గ్రూప్ 1 150 వేకెన్సీస్తో ఉంది కాబట్టి ఈ అప్కమింగ్ నోటిఫికేషన్లో ఆ వేకెన్సీస్ ఉన్నాయని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ మంచి నోటిఫికేషన్ రాబోతుంది. సరే, మనం ఆశించింది రాలా, అంటే ఆబ్జెక్టివ్ రాలేదు, డిస్క్రిప్టివ్ వస్తుంది. కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ అనేటప్పటికి కూడా కొన్ని కోచింగ్ సెంటర్స్ వీళ్ళు చేసినటువంటి హడావిడి వల్ల అదొక భయంగా అట్లా పెట్టుకున్నారు. కానీ మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే మీరు అకాడమిక్ ఎగ్జామ్స్ రాశారు. అకాడమిక్ ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్లో రాశారు, డిస్క్రిప్టివ్లో రాశారంటే 99% డిస్క్రిప్టివ్లోనే రాసాం మనం. డిస్క్రిప్టివ్లో రాస్తే మన లెక్చరర్స్ అయ్యింది కరెక్షన్ చేసి మనకు మార్క్స్ వేశారు. కాబట్టి అదే కదా మనం ఇప్పుడు దాకా రాసాము. ఎందుకని ఆబ్జెక్టివ్ కోరుకుంటున్నాం? కాబట్టి ఇక్కడ కూడా మనం మార్చుకోవాలి, దూరంగా ఉంటుందని కాదు. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశారండి. మీరు ఆన్సర్ చేసినప్పుడు అది రైట్ అయితే మార్క్ పడుతుంది, రాంగ్ అయితే మార్క్ పోతుంది, నెగిటివ్ మార్క్ వచ్చేస్తుంది. కానీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక 50 మార్క్స్ ఎస్ఐ మీరు జనరల్ ఎస్ఐ తీసుకున్నారనుకోండి, అది రాస్తున్నారు. ఆ 50లో మీరు ఎంత చెత్తగా రాసినా 10 మార్కులు అయితే గ్యారంటీగా పడతాయి కదా. అంటే ఎన్నో కొన్ని మార్క్స్ అయితే వస్తున్నాయి కదా. ఈ విధంగా కూడా అంటే మనకి అనుకున్నది జరగనప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ని మనకు పాజిటివ్గా ఆలోచించుకొని మార్చుకొని మనం దాని నుంచి మోటివేట్ అయ్యి రాసినట్టయితే ఈ గ్రూప్ 1 అనేటువంటిది మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆన్సర్ రైటింగ్లో, హ్యాండ్ రైటింగ్ విషయంలో, అవి ఫాలో అయితే ఎలాంటి విద్యార్థి అయినా సరే, ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే మనకి సాధించేటువంటి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా యాస్పిరెంట్స్ అనే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండాలి, మిస్ అవుతుంది అది యూజువల్లీ. అవునండి. దానికి గల కారణం డిఫరెన్షియేషన్స్గా అయి ఉండొచ్చు, లేదా మీరు ఇప్పుడు చెప్పిన విధానాలు అయి ఉండొచ్చు. బట్ అప్డేట్ అవ్వాల్సింది అయితే ఎస్పిరెంటే కదండి. అవునండి, అవును. సో ప్రాక్టీస్లో కానీ లేదంటే అవును కొన్ని టెక్నిక్స్. ఇప్పుడు మనం గ్రూప్ 1 ఒక పెద్ద ఆఫీసర్, మొత్తం ఒక వ్యవస్థను మార్చే ఆఫీసర్ అవ్వాలని కోరుకున్నాం. 0.01% సక్సెస్ రేట్ ఉన్న ఫీల్డ్లోకి నువ్వు వచ్చావు. ఎందుకు వచ్చావంటే సాఫ్ట్వేర్కి వెళ్తే ల్యాక్స్లో సాలరీ రావచ్చు, బిజినెస్ పెట్టుకుంటే నీకు ల్యాక్స్లో ఇన్కమ్ రావచ్చు. కానీ ఇందులోకి ఎందుకు వస్తున్నావు 70-80 సాలరీ అని అంటే ఒక సొసైటీని చేంజ్ చేయాలనో, పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలనో, లేదా నీ యొక్క రేంజ్ మార్చుకోవాలనో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లక్షల సాలరీలు సాధించవచ్చు. కానీ ఒక ఆర్టీఓ నిన్ను బండి అయిపోయాడంటే మనకు వేలే ఉంటుంది, వాళ్ళ రేంజ్ అనేది ఉంటుంది. నువ్వు కోట్లు సంపాదించవచ్చు, కానీ నువ్వు రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యాటిట్యూడ్ మారిపోతుంది. అక్కడ ఆఫీసర్ అయినా నీకన్నా తక్కువ సాలరీ అయ్యి ఉండొచ్చు. అంటే అక్కడ హోదా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ హోదాను కోరుకుంటున్నావు నువ్వు. అదేవిధంగా సొసైటీకి సేవ చేయాలని కోరుకుంటున్నావు, నీ రేంజ్ మార్చుకోవాలని ఒక వినూత్నమైన ఆలోచనతో 0.1% సక్సెస్ ఉన్నప్పుడు ఫీల్డ్లోకి నువ్వు వచ్చావు. అలాంటప్పుడు మనకు అనుగుణంగానే అన్నీ జరగాలి అని అనుకుంటే సక్సెస్ అవ్వదు. అక్కడ ఏది ఉన్నా సరే దానికి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాలి. మనం ఒకటి ఆశించాం, సరే జరగలేదు, ఆబ్జెక్టివ్ వస్తుందని జరగలేదు, నెగిటివ్ ఇప్పుడేంటి డిస్క్రిప్టివ్ ఉంది, దీన్ని మనం ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక ఈ వచ్చే పెద్ద నోటిఫికేషన్ అండి 150 గ్రూప్ 1 అంటే మామూలు విషయం కాదు. దీన్ని సరైనటువంటి గైడెన్స్తో, సరైనటువంటి ఒక మోటివేషన్తో, మీరు మెంటార్తో ట్రావెల్ చేస్తూ మంచి బుక్స్ పెట్టుకుని చదివినట్లయితే 100% ఎలా వచ్చినా సరే మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సాధించేటువంటి అవకాశం అయితే ఉందండి. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో కొన్ని డీటెయిల్స్ మాకు క్లారిటీగా చెప్పినందుకు. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్, ఎస్పిరెంట్స్ ఎవరైనా సరే మీరు ఇందులో అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే స్టూడెంట్ అనేవాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ అనేది దాని తగ్గట్టు ఉండాలి అనేది. దీనికోసం హెల్ప్ కావాలనుకున్నట్లయితే మీరు సార్ని కూడా సంప్రదించవచ్చు ఆర్ఎస్ ఎడ్యు జోన్ నుంచి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.